1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. అమ్మా మామూలుగా అంటే అఫ్ కోర్స్ నేను కూడా ఉన్నానమ్మా ఆ కేటగిరీలో. ఏంటంటే ఏదన్నా చేయలేకపోయాను అనుకోండి, అది బై మిస్టేకో చేయలేకపోయింటాను, లేకపోతే ఎవరన్నా చెప్పింది విని దాన్ని చేయలేకపోయింటాను అనుకోండి, అనవసరంగా వాళ్ళ మాట విన్నానే, అనవసరంగా నేను చేయలేకపోయినానే అని. కొన్ని ఏంటంటే చేసింటాం, అరే అనవసరంగా చేసామే, చేసినా ప్రాబ్లమే, చేయకుండా ప్రాబ్లమే, అనవసరంగా ఒకరి మాట విన్నాం, అసలు నా డెసిషన్ ఇలా ఉందని పక్కనోడు చెప్తే అది కూడా పోయింది, నేను అందుకే నువ్వు చెప్పింది అనుకున్నా నేను చెప్పింది చేయలే, గొడవలు అవుతాయి. సో నిజంగా ఎందుకు ఇలా అనిపిస్తుంది ఒకసారి చేసిన తర్వాత, పోనీ దాన్ని అంతటితో వదిలేయం, అది చిన్నదైనా సరే అమ్మ, కొన్ని డేస్ పడుతుంది దాని నుంచి బయటికి రావడానికి, గుర్తొచ్చినప్పుడు అంతా బాధేస్తుంది, దానివల్ల ఎంత డిస్టర్బ్ అవుతాము. సైకాలజీలో దీనికి ఒక ప్రత్యేకమైన పదం ఉంటుంది. ఓకే, ఎలా అంటే దీన్ని ఏమంటామంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆవు అవి ఉంటాయి కదా, అవి ఫస్ట్ ఇలా తీసేసుకుంటాయి గట్టి, తర్వాత నెమ్మదిగా కూర్చొని నమ్ముతూ నెమరు వేస్తూ ఉంటాయి. సో మనిషి కూడా అంతే, ఆలోచనలు నెమరు వేసుకుంటూ ఉంటాడు. అది ఎక్కువ తక్కువ కదా. సో దీన్ని సైకాలజీ భాషలో రూమినేషన్ అంటారు. సో ఇది అందరిలోనూ ఉంటుంది. పదే పదే అంటే ఎలాంటి వాళ్ళలో అంటే పర్ఫెక్షన్ కోరుకుంటూ ఉంటారు కొంతమంది, నేను చేసేది పర్ఫెక్ట్ గా రావాలి. సో ఈ పర్ఫెక్షన్ కోరుకునే వాళ్ళలో కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో పదే పదే అదే ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా చిన్న కథ కనెక్ట్ చేస్తాను. కథ కావాల్సిందే. ఏంటంటే మీరు చాలా మందికి తెలిసే ఉండొచ్చు కదా, గురువుగారు శిష్యుడు నడిచి వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే మధ్యలో అడవిదారిలోంచి వెళ్తుంటే ఒక చెరువు, ఆ చెరువు ఒడ్డున అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అడిగింది, నాకు ఈత రాదు, నన్ను దాటిస్తారా అంటే, గురువుగారు అమ్మాయిని ఇక్కడ షోల్డర్ పైన కూర్చోబెట్టుకొని దాటిచ్చారు. దాటిచ్చిన తర్వాత దింపేశారు, అమ్మాయి వెళ్ళిపోయింది, థ్యాంక్ యూ చెప్పింది, వెళ్ళిపోయింది. గురువుగారు శిష్యుడు మళ్ళీ నడుస్తున్నారు. నడుస్తుంటే శిష్యుడు మొదలుపెట్టాడు, గురువుగారు ఏమైందిరా, ఆ అమ్మాయి ఎంత బరువు ఉందండి, మొయ్యగలిగారా? ఒరే కొంచెం సేపు ఆగి మళ్ళీ, గురువుగారు అమ్మాయి ఆడపిల్లలు మెత్తటి ఒళ్ళంట, అంత మెత్తగా బాగుందా అనేసరికి గురువు గారు, ఒరే నేను అమ్మాయిని అప్పుడే దించేశాను, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావా అన్నాడు. అర్థమైందా? అర్థమైంది. శిష్యుడు నిజంగా అమ్మాయిని మోయలేదు, ఆలోచనలతోటి మోసాడు. దీని దాంట్లో ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్, ఒకరోజు ఒక పిల్లోడు మామూలుగా మార్కెట్లో అందరికి సాయం చేస్తూ ఉంటాడు, చిన్న చితక డబ్బులు సంపాదిస్తూ. ఒక రోజు వాడి చేతిలోంచి పాపం పండ్ల బుట్ట పడిపోయింది. పళ్ళేమి పాడవలేదు కానీ అన్ని ఏరి మళ్ళీ టైం వేస్ట్ అయింది. ఆ యజమాని పిల్లోడిని ఈడియట్ అని తిట్టాడు. ఇంకా వాడికి లోపల అదే బాధ ఉండిపోయిందనమాట. మనం 2వ రోజు అటు వెళ్ళాడు, అందరూ తను చూసి నవ్వుతున్నారేమో అని ఫీలింగ్. 3వ రోజు అటు వెళ్ళాడు, ఏ పని చెయ్యట్లేదు, వీడు ఇంకా ఆలోచిస్తూ అలాగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే ఒక పెద్ద ఆయన వచ్చారు. పెద్ద ఆయన వచ్చి, ఏమైందిరా అంటే, నేను నిజంగా అంత ఈడియట్నా అన్నాడు. అంటే ఒరే ఇది జరిగి 5 రోజులైందిరా, దేవుడా ఇంకా బయటికి రాలే అక్కడి నుంచి. ఆయన ఒక్కసారి అన్నాడు ఈడియట్ అని. నువ్వు పదే నిమిషం తలుచుకుని, ఒక్కసారి ఆయన ఈడియట్ అంటే ఈయన 5 రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు, అన్నిసార్లు అనుకుంటూనే ఉన్నాడు. సో అందుకే దీన్ని నెమరు వేసుకోవడం, అతిగా ఆలోచించడం, ఎక్కువగా తీసుకోవడం, అందుకే రూమినేషన్ అనే వర్డ్ వాడతారనమాట దీన్ని. అలాగే మనకు వచ్చేసి 2 రకాలుగా కూడా వాడచ్చు ఈ రూమినేషన్ని. ఎలా అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఇలా ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా హాబీ కానీ ఏదైనా ఉందనుకోండి, డైవర్ట్ చేసుకుంటారు. కొంతమంది పదే ఆలోచనలు ఉన్నప్పుడు మన వాళ్ళు పాత జంధ్యాల సినిమా పెట్టుకోవడం, నవ్వేసుకోవడం, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు పెట్టేసుకోవడం, అల్లరి నరేష్ సినిమాలు పెట్టేసుకోవడం, డైవర్ట్ అవ్వడం, లేకపోతే ఎవరికో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడం, పక్కింటి. సో కొన్ని డైవర్షన్స్ చేసుకోవచ్చు. కొంతమంది అలా కూడా డైవర్ట్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది అంటే, హెడేక్స్ స్టార్ట్ అవుతాయి, బాడీలో అన్ఈజీనెస్ స్టార్ట్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో హాబీస్ ఉంటే హాబీస్ తోటి ఫోకస్ మార్చుకోవచ్చు.
హాబీస్ లేవు అంటే కూడా మనల్ని మనం డైవర్ట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, దీనికి చేసిందే చేసి అన్నదే అని పదే 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 ఒక టైప్ ఆఫ్ ఓసిడీలో కూడా వెళ్ళిపోతారు, పదే పదే ఒకటే చేయడం. సో దాని నుంచి మనం మారాలి అని కొంచెం మనకి మనము సాధన చేయాలి. సో ఈ సాధనలో ఏమవుతుంది మనకి అంటే మనం మనం మారుతూ వస్తాము, మన పొటెన్షియాలిటీ అంటాం కదా, అది పెరుగుతుంది. ఇందాక ఈడియట్ అనే వర్డ్ 5 రోజులు పెట్టుకొని ఒక్క పని చేయకుండా అతని ఇదంతా పోగొట్టుకున్నాడు కదా. పని చేయలేదు, సంపాదించలేదు, ఎదురు దిగులు, యాంగ్జైటీ, డిప్రెషన్, వాటితో ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ ప్లస్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఇంకా నేనేం చేయలేను అనిపిస్తుంది. సో అలాగా మనం తెలుసుకున్నప్పుడు ఈ ఒడ్డునుంటామా ఆ ఒడ్డునుంటామా అంటే కొన్ని సాధన పూర్వకంగా చేయాల్సి వస్తాయి. కాబట్టి మీరు ఇందాక అన్నారు ఇలా చేస్తే సో డైవర్ట్ యువర్ సెల్ఫ్. ఇవాళ మనకు ఒక కొత్త విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు సడన్ గా మీరు హాబీ క్రియేట్ చేసుకోలేరు, కానీ యూ కెన్ డైవర్ట్. మీకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కాల్ చేసి మాట్లాడచ్చు, పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, పిల్లల్ని తీసుకొని కాస్త బయటికి వెళ్ళొచ్చు. అంటే ఆ ఆలోచన మారుతుంది. ప్లస్ కొన్నిసార్లు ఏం చేస్తాము అంటే రాసుకోమని కూడా చెప్తాం. ఇప్పుడు ఒకటే బాధ పెడుతుంది ఒక విషయం మిమ్మల్ని, ఇవాళ రాయండి, రేపు రాయండి అదే విషయాన్ని, ఎల్లుండి రాయండి, 4వ రోజు రాయండి, 5వ రోజు రాయండి, పలచబడిపోతుంది. కోపం వచ్చినప్పుడు కూడా అంతే, రాయండి అని చెప్తాం. సో మీకు ఇట్లాంటిది ఏదన్నా ఉండి పదే పదే వేధిస్తోంది అంటే ఇవాళ రాసినంత గాఢంగా రేపు రాదు, రేపు రాసినంత గాఢంగా ఎల్లుండి రాదు, తగ్గిపోతూ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే 1 2 సార్లు ఇలాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు వెన్ ఇలాంటి థాట్ వచ్చినప్పుడు నాకే ఎందుకు జరిగింది, నన్నే ఎందుకు అన్నారు, అలాంటప్పుడు మీకు పక్కన ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి మీ దాంట్లో నుంచి తొందరగా బయటపడగలుగుతారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మననే ఫోకస్ చేసుకుంటాం, నన్నే అన్నారు, నాకే జరిగింది. అవతల వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు మనం ఆలోచించాం, మనకు అవసరం లేదు. వాళ్ళ షూస్ లో మనం కాలు పెట్టాం, మన వరకే, మనం మోస్తున్న షూసే మనకి ఫిట్ అయినాయా లేదా ఇదే ఆలోచనలో ఉంటాం. సో ఇలాంటిది తెలిసినప్పుడు మీరు కూడా సాధనతో చిన్నగా యూ కెన్ రైట్ ఆర్ యూ కెన్ థింక్, యూ కెన్ చేంజ్ యువర్ ఫోకస్. నిజంగా దీనివల్ల టైం వేస్ట్ కూడా బాగా అవుతుందమ్మా. అవును, టైం వేస్ట్ తెలియకుండానే అయిపోతుంది. దేని మీద మనము దృష్టి పెట్టి చేయలేము కదా, ఆ టైం అంతా వేస్ట్ చేసేసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా.